నవేడేస్ ప్రస్తుత కాలంలో ఈ ప్రీ బర్త్ బేబీస్ అనేది మీకు తెలిసిందే. ఈ నెలలు నిండక ముందే పిల్లలు ఉండాల్సిన వెయిట్ కన్నా 2.5 కన్నా 1 kg లోపలే పుడుతున్నారు. దానికి కారణం అసలు ఎవరు, ఎందుకు అలా జరుగుతుంది? 8 months లో పుట్టిన పిల్లలు బతకరు అంటారు కదా. వాళ్ళు వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వాలా, లేకపోతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారా, ఎలా? సర్వీసెస్ అంటే మేము కమ్యూనిటీ వెళ్ళి ఎవ్రీ మంత్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడతామండి. చిన్న ప్రీ మ్యాచ్యూర్ పిల్లలకి, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి. అంటే 21 బేబీస్ కి మీరు ఆల్రెడీ సపోర్ట్ చేసి సేవ్ చేశారు. ఇప్పటి వరకు అయితే అంటే మోర్ దెన్ 400-500 హై రిస్క్ ఉన్న వాళ్ళని మోడరేట్ అండ్ లో రిస్క్ కన్వర్ట్ చేస్తాం. హెల్తీ బేబీ డెలివరీ కావాలి, ఇది మా ఆబ్జెక్టివ్. మీ బేబీ ఇప్పుడు ఎలా ఉంది? మరి మీ బేబీ కూడా చెప్పారు ప్రాబ్లమ్, ఆ పెయిన్ మీరు అనుభవించారు. డాక్టర్ అయితే డైరెక్ట్ గా చెప్పేశారు మాకు మీ పాప బతకదని. కంగారు మదర్ కేర్ అని థెరపీ ఉంది. ఓకే. సో వాళ్ళ చూసి వాళ్ళ బాధ తట్టుకోలేదండి. అది మనం అవేర్నెస్ తీసుకుంటే, కేర్ చేస్తే వీ కెన్ అవాయిడ్ ద ప్రీ మ్యాచ్యూర్ డెలివరీస్. ఎవరైతే బేబీస్ అది నాకే బాగా ఏడుపొచ్చింది చెప్తుండే, ఎవరైనా పూర్ పీపుల్ ఉండి అలాంటి వాళ్ళు మీ నెంబర్స్ కాంటాక్ట్ అవుతే మీరు వాళ్ళని సేవ్ చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ న్యూట్రిషన్. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఆరాధ్య ఫౌండేషన్ మీరు స్టార్ట్ చేశారు. ఆరాధ్య ఫౌండేషన్ తరపున మీ సొసైటీకి ఏమి ఇవ్వాలి? సొంతంగా మనం ఓన్గా మనకి ఏం న్యూట్రిషన్ కావాలో, మనకు ప్రాపర్ ఎంత ఫుడ్ కావాలో అవి తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీ పీరియడ్లో మనకు ప్రాపర్ న్యూట్రిషన్, ప్రోటీన్ ఇవన్నీ మనకు దొరకకని ఇలాంటి ప్రీ మ్యాచ్యూర్ బేబీస్ పుడతారండి. సో అది మనం అవేర్నెస్ తీసుకుంటే, కేర్ చేస్తే వీ కెన్ అవాయిడ్ ద ప్రీ మ్యాచ్యూర్ డెలివరీస్. సో దే కెన్ టేక్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ ఫాలో. ఆరాధ్య ఫౌండేషన్ నుండి మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు సార్? సర్వీసెస్ అంటే మేము కమ్యూనిటీ వెళ్ళి ఎవ్రీ మంత్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడతామండి. చిన్న ప్రీ మ్యాచ్యూర్ పిల్లలకి, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి. సో ఆ క్యాంప్లో వాళ్ళ ప్రాపర్ డాక్టర్స్ వచ్చి చెకప్ చేస్తారు. చిన్న పిల్లలని పీడియాట్రిక్ న్యూరోనాటల్ వచ్చేసి వాళ్ళు చెకప్ చేసి వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి ఏం మెడిసిన్స్ కావాలి, ఏం న్యూట్రిషన్ తక్కువ ఉందో అలాంటివన్నీ ప్రకారంగా మేము ప్రాపర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్టాండర్డ్ మెడిసిన్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్ వాళ్ళకి ఇస్తాం. అలాగే అలాంటి పిల్లలు పుట్టకూడదని మేము ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలని ప్రెగ్నెంట్ ఉమెన్ని టార్గెట్ చేస్తున్నామండి. హై రిస్క్ ఉన్న వాళ్ళని వాళ్ళ మొత్తం 9 months ప్రాపర్ మానిటరింగ్ చేస్తాం. మానిటరింగ్లో వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళ హెచ్బీ చెకప్ చేస్తాం, బీపీ, హైట్, వెయిట్ చెకప్ చేసి వాళ్ళకు కూడా ఒక 10 ప్రకారంగా న్యూట్రిషన్ సప్లిమెంట్, వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి మేము ఇలా కన్వర్ట్ చేస్తాం. హై రిస్క్ ఉన్న వాళ్ళని మోడరేట్ అండ్ లో రిస్క్ కన్వర్ట్ చేస్తాం. హెల్తీ బేబీ డెలివరీ కావాలి, ఇది మా ఆబ్జెక్టివ్. ఆరాధ్య ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించినారు? 2018లో స్థాపించానండి. మా ఓన్ ఎక్స్పీరియన్స్ అప్పుడే జరిగిందని. మా పాప 2018లో పుట్టిన తర్వాతనే ఆ థాట్ వచ్చింది. ఆరాధ్య అనే పేరు ఎలా వచ్చింది సార్? ఆరాధ్య అంటే మేము హస్బెండ్ వైఫ్ ముందే అనుకున్నాం, ఒకవేళ పాప పుడితే ఆరాధ్య పెట్టుకోవాలి, బాబు పుడితే ఈ పేరు పెట్టుకోవాలి. సో పాప పుట్టిన ఆరాధ్య ఫౌండేషన్ పెట్టానండి. యా గైస్, మీకు తెలిసిందేగా నవేడేస్ ప్రస్తుత కాలంలో ఈ ప్రీ బర్త్ బేబీస్ అనేది మీకు తెలిసిందే. ఈ నెలలు నిండక ముందే పిల్లలు ఉండాల్సిన వెయిట్ కన్నా 2.5 కన్నా 1 kg లోపలే పుడుతున్నారు. దానికి కారణం అసలు ఎవరు, ఎందుకు అలా జరుగుతుంది? అలాంటి పెయిన్తో ఉన్నటువంటి వారికి హెల్ప్ చేస్తూ, వాళ్ళని ఆదుకుంటూ, వాళ్ళకు వెయిట్, బ్రెయిన్ అన్నీ డెవలప్ అయ్యే సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కాదు దేవుని రూపంలో వచ్చినటువంటి వ్యక్తి సమాజంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఇలాంటి హెల్ప్ చేసినటువంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి గెస్ట్ మొత్తం ఉన్నారు. రాజేష్ గారు. సార్ నమస్కారం. రాజేష్ గారు బాగున్నారా? నమస్తే సార్. ఏంటి అసలు మీరు ఎందుకు మీకు ఇలా వచ్చింది థాట్? అసలు ఏం చేస్తారు, ఏంటి మీ హెల్ప్ ఏంటి అసలు? నేను ప్రొఫెషన్ గా యాజ్ హెచ్ఆర్ అని జాబ్ చేస్తున్నానండి. ఓకే. ఎప్పుడు అనుకోలేదు నేను నాది ఎన్జిఓ స్టార్ట్ చేయాలని. ఎన్జిఓ ఉంది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అసలు ఎందుకు ఎన్జిఓ పెట్టారు మీరు? ఎందుకంటే నా సొంత ఎక్స్పీరియన్స్, నా పాప అంటే 7 years బ్యాక్ నాకు పాప పుట్టిందండి. ఆమె 1 kg.
ఓకే 1 kg ప్రీ మ్యాచ్యూర్ బర్త్ అయింది. సో అప్పటిదాకా నాకు కూడా తెలియదండి ప్రీ మ్యాచ్యూర్ లో బర్త్ ఏముంటుందో. ఓకే బట్ నా ఎక్స్పీరియన్స్ ని చాలా లెర్న్ చేశాను, ఓకే చాలా స్ట్రగుల్ తీశాను. అందులో తెలిసింది ఎంత బాధపడ్డానో. డాక్టర్ అయితే డైరెక్ట్ గా చెప్పేశారు మాకు మీ పాప బతకదని. 8 months లో పుట్టిన పిల్లలు బతకరు అంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో మేము పాపని ఇవాళ కాపాడుకున్నాము. సో నేను పడ్డ బాధ ఎవరు పడకూడదు. ఇప్పుడు మనం వెల్ ఎడ్యుకేటెడ్ అండి, మనకు కొద్దిగానే తెలుస్తుంది. కానీ అలాంటి ఫ్యామిలీస్ ఎలా ఏం చేస్తారు, ఎవరికి ఎడ్యుకేషన్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, అలా చాలా చైల్డ్ డెత్ అవుతున్నాయి ఈ వాటిలో. సో ఆ థాట్ తో నేను స్టార్ట్ చేసిన ఓన్ ఎక్స్పీరియన్స్ తో థాట్ చేసి. గ్రేట్, రియలీ గ్రేట్ అండి. ఓకే, ఏంటి అసలు మరి ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తారంటే ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రెసెంట్ మీ ఆర్గనైజేషన్? సోలాపూర్ లో ఉందండి, మహారాష్ట్ర. సోలాపూర్ లో స్టార్ట్ చేశాను 8 years బ్యాక్. అక్కడ 2018 లో ఎస్టాబ్లిష్ చేసాం. పాప ఏప్రిల్ లో పుట్టిందండి. ఓకే, సో ఇమీడియట్ గా థాట్ వచ్చేసింది. నేను చూసిన బాధపడి చూసానండి హాస్పిటల్లో NICU లో పెడతారు కదా పాపని కాదు. సో ఆ గ్లాస్ లో ఉన్న పాప అలాంటి 21 పాపలు ఉండే అప్పుడు. ఓకే, సో వాళ్ళ చూసి వాళ్ళ బాధ తట్టుకోలేనండి. అంటే మీరు 21 బేబీస్ కి మీరు ఆల్రెడీ సపోర్ట్ చేసి సేవ్ చేశారు. ఇప్పటి వరకు అయితే అంటే మోర్ దెన్ 400-500 చేసామండి. సూపర్ సూపర్. అయితే మీరు వాళ్ళందరూ సపోర్ట్ చేసానండి. గాడ్ కాదు, నేను బాధపడ్డాను, నాకు అలా ఫీల్ అయింది. తెలిసింది కాబట్టి మనం అంతా ఉండి మనం కాపాడుకున్నాం. అలాంటి వాళ్ళు ఎలా చేయాలని సో కమ్యూనిటీకి వెళ్ళి ఏరియాస్ లో వెళ్ళి అలాంటి ఐడెంటిఫై చేస్తామండి హై రిస్క్ ప్రెగ్నెంట్ మదర్స్. ఓకే, ఇప్పుడు మీరు ఎవరు చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్? ఇప్పుడు ఇలాంటి బేబీస్ అంటే మీరు ఆ బేబీస్ ఎక్కడ ఉంటారు? అంటే హాస్పిటల్లో ఉంటారా లేకపోతే సొసైటీలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్? హాస్పిటల్ తెలుస్తుంది, మేము గవర్నమెంట్ తో కొలాబరేషన్ లో పనిచేస్తున్నాం. ఓకే, సో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, సివిల్ హాస్పిటల్, అక్కడ పబ్లిక్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్ ఉన్నది NICU. ఓకే, గ్లాస్ లో పెడతారు కదా, ఓకే, ఆ డిపార్ట్మెంట్ లో కేసు చూస్తామండి. అక్కడ కేస్ స్టడీ చేసి అలానే పుట్టిన వాళ్ళ పిల్లల్ని ఎవరి ఫ్యామిలీ చాలా ఎకనామికల్ పువర్ ఉన్నారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు సొసైటీలో ఇలాంటి ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళు? మాకు కాంటాక్ట్ అయితే మేము కనెక్ట్ చేసిస్తామండి. ఓకే ఓకే, బట్ ఆల్రెడీ హాస్పిటల్ తో ఉంటారండి. ఓకే, ఎవరైనా పూర్ పీపుల్ ఉండి అలాంటి మీ నెంబర్స్ కాంటాక్ట్ అవుతే మీరు వాళ్ళని సేవ్ చేస్తారు? అవును, సపోర్ట్ చేస్తామండి వాళ్ళ పాప. ఆల్రెడీ స్పెసిఫిక్ కొన్ని ఏరియాస్ తీసుకున్నామండి. ఇప్పుడు మహారాష్ట్రలో సోలాపూర్ ఉంది. మరి ఈ ఆర్గనైజేషన్ కి ఫండింగ్ అంటే గవర్నమెంట్ లేకపోతే ఎవరండి? ఓనండి. ఇనిషియల్ అయితే 7 years నుంచి నా సొంత సాలరీ నుంచి 70% సాలరీ. 70%? అవునండి. మరి మీకు ప్రాబ్లం వస్తే మిగతా ఎలా మరి? మనం ప్రాబ్లం అడ్జస్ట్మెంట్, ఫ్రెండ్స్ ఉన్నారు సపోర్ట్ చేస్తారు, కొద్ది ఇండివిజువల్ డోనర్స్ ఉన్నారు. కొంతమంది బర్త్డేస్ లో అక్కడ చాలా డబ్బులు వేస్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు డొనేషన్ ఇస్తారు. మీకు వేరే వాళ్ళు డొనేషన్ చేయాలంటే ఇలాంటి వాళ్ళు చేయొచ్చు. అవునండి, వాళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు అండ్ ఎవరైనా హెల్ప్ చేయాలని సంప్రదించవచ్చు. అవునండి. ఓకే అండి, చాలా మంచి సర్వీస్ చేస్తున్నారండి. అఫ్ కోర్స్ మీ బేబీ ఇప్పుడు ఎలా ఉంది? మరి మీ బేబీ కూడా చెప్పారు ప్రాబ్లం, ఆ పెయిన్ మీరు అనుభవించారు. బేబీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అది ఇప్పుడు 8 years అండి. బేబీ పేరే ఆరాధ్య. ఓకే, ఆమె పేరు మీద మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసామండి. సో ఆరాధ్య గారు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు మోడల్ అండి ఆమె. ఓ సూపర్, ఇప్పుడు చైల్డ్ మోడల్ అండి. ఇప్పుడు రీసెంట్ గా ఒక తెలుగు మూవీ కూడా కంప్లీట్ చేసింది. మూవీ కూడా అవునండి. మీరు మీ పెయిన్ నుంచి కాపాడి చాలా మోడల్. అవునండి, అదే ఒక జర్నీ అందరినీ తెలియాలి ఎలా కాపాడాను పాపని. సో ఒక థెరపీ ఉందండి, కంగారు మదర్ కేర్ అని థెరపీ ఉంది. ఆ థెరపీలో ఇలా పుట్టిన 2.5 kg తక్కువ పుట్టిన పిల్లల్ని మన చేసి పైన పెట్టుకోవాలండి. ఆ చేసి పైన పెట్టుకొని కంగారు థెరపీ ఇవ్వాలి. ఓకే, ఇలాంటివన్నీ సర్వీసెస్ ఆ టెక్నీషియన్స్ అన్ని కూడా మనము ట్రైనింగ్ ఇస్తాం, హాస్పిటల్లో నర్సింగ్ స్టాఫ్ కి ట్రైనింగ్ ఇస్తాం. ప్లస్ హోమ్ బేస్డ్ KMC ఎలా చేయాలో మనం హోమ్ విజిట్ చేసి ఇంటింటికి వెళ్ళి కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాం. అంటే వీళ్ళు ఏమైనా మీకు చార్జెస్ చేయాలా? ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మేము కాంటాక్ట్ అవుతా వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేయాలి. మేము వాళ్ళకు వాళ్ళు ఏమైనా అమౌంట్ చార్జ్ చేయాలా? లేదండి, లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. న్యూట్రిషన్ సప్లిమెంట్ ఫర్ ద ఆల్ హై రిస్క్ కేసెస్. అంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వాలా లేకపోతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారా? ఎలా? మేము ఇంటికి వెళ్తాం, హోమ్ విజిట్ చేస్తామండి. ఇప్పుడైతే మేము కొన్ని ఏరియాలో స్పెసిఫిక్ చేస్తున్నాం. 7 నుంచి సోలాపూర్ లో చేస్తామండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మేము ఒక కార్పొరేట్ కంపెనీ, వాళ్ళకి తెలిసే CSR ఫండింగ్, ఒకళ్ళు చాలా పెద్ద కంపెనీ మాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఆ ఫండింగ్ తో అంబర్నాథ్ ఏరియా ఉంది ముంబైలో. సో అక్కడ మేము స్టార్ట్ చేసాం CSR ఫండెడ్ ప్రోగ్రామ్. మాతృబాల్ స్వాస్థ్య కార్యక్రమం ఉందండి. ఇప్పుడు అక్కడ ఉంది. మరి ప్రెజెంట్ ఏం చేయాలనుకుంటారు? ఇంకా ఎక్స్పెండ్ చేయాలనుకుంటారా? అవునండి, ఇప్పుడు తెలంగాణలో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అందుకే మీరు KR గ్రూప్ తో జాయిన్ అయ్యి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ తెలంగాణ పిలిచి, సో ఇక్కడ కూడా చాలా ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, చాలా ఇక్కడ కూడా ప్రీ మ్యాచ్యూర్స్ ఉన్నాయండి. చేద్దామండి. మీరు కూడా ఎవరైనా కోఆపరేట్స్ మన ఆఫ్ కోర్స్ మన KR గ్రూప్ తరఫున కూడా మేము స్పాన్సర్ చేస్తాం, సపోర్ట్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ తెలంగాణ టైకూన్ అవార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిన్న అవార్డ్ ఫంక్షన్ చూసారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది మీకు?
చాలా బాగా అనిపించింది అవార్డ్ ఫంక్షన్. Okay. అండ్ తెలంగాణలో ఫస్ట్ ఈ అవార్డ్ తీసుకోవడం అండి. ఇంతకుముందు వేరే తీసుకున్నాను, వేరే చోట్ల, ఢిల్లీ అక్కడ. అండ్ మీరు నామినేషన్ ఏంటి? మీరు ఆరాధ్య ఫౌండేషన్ మీరు చెప్పారు, రియల్లీ మీరు చేసే సర్వీస్ చాలా బాగుంది. Thank you. ఎవరైతే బేబీస్, అది నాకే బాగా ఏడుపొచ్చింది మీరు చెప్తుంటే. మీ బేబీకి రియల్ అలా జరిగి పుట్టినప్పుడే తక్కువ వెయిట్ ఉండడం అది ఎదుర్కోవచ్చు. ఆ బాధను మీరు అనుభవించి మళ్ళీ మీ పాప పేరు మీదే మీరు ఈ ఫౌండేషన్ పెట్టడం అది కూడా బాగుంది. అండ్ అదే కాకుండా మీరు మీ శాలరీలో 75% డొనేట్ చేసి ఆ సర్వీస్ చేయడం కానీ, మళ్ళీ మీరు దాంట్లో మళ్ళీ స్ట్రగుల్ పడడం, తర్వాత మరి మీకు మీ ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అలా చేసుకుంటూ మీరు ఈరోజు అంచెలంచెలుగా చేసుకుంటూ ఆ ఫౌండేషన్ ఎదిగేలా చేశారు. ఎక్కడెక్కడ ఉంది ఆ ఫౌండేషన్ ప్రజెంట్? ప్రస్తుతం వచ్చేసి సోలాపూర్లో అని, ముంబైలో దగ్గర అంబర్నాథ్ ఏరియా ఉంది, ఓకే, అక్కడ స్టార్ట్ నడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు ప్రజెంట్ మీరు? ప్రజెంట్ అవేర్నెస్ అండి. చాలా మంది తెలియదండి మందికి మనం న్యూట్రిషన్ ఏం తీసుకోవాలో, రొటీన్ కూడా తెలియదు. ప్రెగ్నెన్సీ పీరియడ్ లో చాలా జాగ్రత్త పడాలి. ఓకే, మనం ప్రీ మ్యాచ్యూర్ అవాయిడ్ చేయాలి, డెలివరీస్ అంటే చాలా జాగ్రత్త పడాలి. సో అది అవేర్నెస్ చేయాలి, ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు చేస్తున్నారు, అండ్ మీ ఫ్రెండ్స్ మీరు కానీ అది చేస్తున్నారు. ఎనీహౌ మీరు ఈ ప్రోగ్రామ్కి రావడం కానీ మన తెలంగాణ టైకూన్ అవార్డ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ దట్. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన కేఆర్ గ్రూప్ ద్వారా కానీ మన దగ్గర ఉన్నటువంటి 101 కంపెనీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రపోజల్తో మీకు మా తరఫున అలాంటి అయితే బేబీస్ ప్రాబ్లం ఉన్నారో, ఎందుకంటే ఈ రోజు పిల్లలు రేపటి భవిష్యత్తుకి మనకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు మంచిగా ఉంటే నేటి భవిష్యత్తు బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉన్నటువంటి జనరేషన్ బాగుంటుంది. మంచి కాన్సెప్ట్ మీది, నాకు నచ్చింది. అలాంటి సేవా గ్రూప్లో మీరు ఉన్నారు కాబట్టి మా కంపెనీ ద్వారా మేము కూడా చేస్తాము. అదేవిధంగా మా కేఆర్ గ్రూప్ అండ్ 101 కంపెనీస్ అదే బయట కూడా మీడియా ద్వారా మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము కూడా అలాగే అనుకున్నాం, తెలంగాణలో వచ్చేసి ఒక ప్రీ కన్సెప్షన్ కేర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ప్రెగ్నెన్సీ కంటే ముందే 6 months మనం జాగ్రత్త పడితే మనం ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో ప్రీ కన్సెప్షన్ కేర్ నుంచి చైల్డ్ కేర్ వరకు ఈ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. వాళ్ళ మెడిసిన్స్, ఎవ్రీ మంత్ న్యూట్రిషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము సప్లిమెంట్ చేస్తామండి. నా పేరు శ్రద్ధ రవిపల్లి. నాకు 8 వర్షకు నాకు ఇప్పుడు పిల్ల పుట్టింది. స్వీలో అయింది డెలివరీ. పరది ఆరాధ్య ఫౌండేషన్ దిక్కించి వచ్చిర్రు, మాకు మద్దతు చేస్తుర్రు. వాళ్ళు వచ్చి 2 वर्ष దగ్గర వాళ్ళే చూస్తారు, వాళ్ళే సంపాదిస్తారు, వాళ్ళే చూస్తా अన్నారు. अमृता नवीन चिक्का. माझा मुलगा 8 महिने 3 दिवसांनी डिलिव्हरी झालाय. माझं डिलिव्हरीच्या वेळेस बाळाचं वजन खूपच कमी होतं. मग आम्हाला चिंता होती की पुढं बाळाचं कसं. डिस्चार्ज होऊन घरी आल्यावर सुजाता मॅडमांनी आमच्या बाळाचं वजन कमी होतं म्हणून त्यांनी आम्हाला आराध्या फाउंडेशन बद्दल माहिती दिली. दुसऱ्या दिवशी आराध्या फाउंडेशन कडून स्वतःहून राजेश सर येऊन मला भेट दिली. ఆరాధ్య ఫౌండేషన్ మేము చేస్తాము. అఫ్ కోర్స్ మార్కెట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా, సొసైటీలో ప్రాబ్లం ఉన్నా, వెయిట్ తక్కువ ఉన్న బేబీస్ కాంటాక్ట్స్ అవన్నీ కాంటాక్ట్స్ నెంబర్ ఇస్తాము. అదేవిధంగా కార్పొరేట్స్ కానీ ఎవరైనా మీరు హెల్ప్ చేయాలన్నా, మీ బర్త్డే కానీ చేయాలన్నా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ పెయిన్ని స్వయంగా వాళ్ళు అనుభవించి బై గాడ్ గ్రేస్ వాళ్ళు అవేర్నెస్ తీసుకొని ఆ బేబీని కాపాడి ఈరోజు ఒక మోడల్ చేశారు. అండ్ తను మంచి సక్సెస్లో ఉంది. అలా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళ ద్వారా మనం తీసుకుంటే తొందరగా ఇన్ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చి ఆ ప్రోటీన్ ఇచ్చి అవకాశం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, రియల్లీ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.